నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కల్పించవలసిన సెక్యూరిటీలో కొంత లోపం, కావలసినంత సెక్యూరిటీ ఇవ్వడం లేదనేది వైఎస్ఆర్సీపీ గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దరఖాస్తులు ఇస్తూనే ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగంగా పర్యటనకు వెళ్ళినప్పుడు వేల సంఖ్యలో భారీగా జనం తరలి రావడం వల్ల ఆశించిన స్థాయిలో పోలీస్ సెక్యూరిటీ లేకపోవడం, మరి పెద్ద ఎత్తున యువత అభిమానులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైకి, కారు చుట్టూ, కారు పైకి కూడా బ్యానెట్ పైన కూడా ఎక్కేసి జగన్మోహన్ రెడ్డి గారికి కరచాలనం చేసే విధంగా కూడా అభిమానులు ప్రయత్నిస్తున్న సందర్భాలు ఇటీవల కాలంలో జరిగాయి. అయితే ప్రభుత్వం ఏ మేరకు సెక్యూరిటీ ఇవ్వాలనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సొంత ప్రైవేట్ సెక్యూరిటీని ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నట్లకే చెన్నై నుండి బౌన్సర్లు, అదేవిధంగా ఒక ప్రైవేట్ సైన్యం అంటే 10 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది, ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయి ఉన్న ఒక సీనియర్లందరూ కూడా ఒక టీమ్గా పెట్టి వాళ్ళకి ఆర్మీ డ్రెస్ ఉండేలా ఒక 10 మంది సీనియర్లను పెట్టుకున్నారు. బౌన్సర్లను కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 40-50 మందిని బౌన్సర్లను కూడా చెన్నై నుండి తీసుకొచ్చుకున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీకి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 58 మంది జెడ్ కేటగిరీలో సిబ్బంది వివిధ కేడర్లో ఉండాలి. సహజంగా ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి అధికారంలో ఉంది, ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనకి ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది సెక్యూరిటీ విషయంలో. కానీ ఇటీవల సత్తెనపల్లి కానీ, చిత్తూరు జిల్లా కానీ, లేదంటే నెల్లూరు జిల్లా కానీ, పల్నాడులో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రభుత్వం కాస్త నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందనేది ఆ పార్టీ నాయకులు పదే పదే చెబుతూనే ఉన్నారు. మరి ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకున్నా చట్టపరంగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తించవలసిందే. కానీ ఇక్కడ రాజకీయ పరంగా రకరకాల విభేదాలు ఉంటాయి, రకరకాలుగా మరి నచ్చక రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ రాజకీయ విభేదాలు పక్కన పెడితే ఒక మాజీ ముఖ్యమంత్రి, అది జగన్మోహన్ రెడ్డి గారా, అది చంద్రబాబు నాయుడు గారా, ఇవన్నీ పక్కన పెట్టాలా. వాళ్ళకి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే వీళ్ళకి సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ మీన్స్ వ్యక్తిగతంగా సెక్యూరిటీ బాగా ఉండాలి, వాళ్ళ క్యాడర్ని బట్టి సెక్యూరిటీ ఉండాలి, జననాయకులుగా జనంలోకి వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ పెంచాలి, ఉంచాలనేది ప్రభుత్వం లక్ష్యం. మరి ఆ దిశగా సెక్యూరిటీ పరంగా కూడా మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంతంత మాత్రంగానే ఉంది. మరొక దశలో జననాయకుడిగా, మాస్ లీడర్గా ఆంధ్రప్రదేశ్లో యువ నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఏంటంటే ప్రాణహాని ఉండే అవకాశం లేకపోలేదు. రకరకాల కేసులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతునే పరిస్థితి నడుస్తున్న తరుణంలో మరి ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇవన్నీ గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా ఒక ప్రైవేటు సైన్యాన్ని పెద్ద ఎత్తున రెడీ చేసుకున్నారు. జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ ప్రైవేటు సైన్యమే ఆయనకి రక్షణగా నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంటు జెడ్ కేటగిరీ సిబ్బందిని నియమించినా నియమించకపోయినా
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత ప్రైవేట్ సెక్యూరిటీ, గతంలో 2014లో కూడా ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం మరి ఆశించిన స్థాయిలో సెక్యూరిటీ కల్పించే విషయంలో కొంత రాజకీయపరమైన విద్వేషాలు నెలకొని ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా సెక్యూరిటీ కల్పించకపోవటం, దీంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ ఉన్న యువతని సెక్యూరిటీ పర్పస్లో వాడుకునే దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సైన్యం సెక్యూరిటీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మరి సహజంగా మరి ఏ జిల్లాకి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో కాన్వాయ్ని వెంటాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా ఇదే పరిస్థితి ఏ జిల్లాకి వెళ్ళినా కనిపిస్తున్న తరుణంలో ఇక ప్రైవేట్ సెక్యూరిటీ లేకపోతే కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు గమనించిన ఆ పార్టీ ప్రైవేట్ సెక్యూరిటీతో జిల్లాల పర్యటనకి వెళ్ళాలి, ప్రజలందరూ ఒకేసారి మీద పడితే మరి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముందుగానే వీళ్ళంతా ప్రైవేటు సైన్యంతో రంగంలో దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ. మరి ఆ పార్టీ అధినేత జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రైవేటు సైన్యం కనుసన్నల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉండబోతుంది. ప్రభుత్వం మరి పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ అంతంత మాత్రం సెక్యూరిటీ ఇస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. మరి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రైవేట్ సెక్యూరిటీతోనే తన పర్యటనను కొనసాగించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారికి ములాఖత్లో పరామర్శించవలసిన అవసరం ఉంది. కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావాల్సిన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా 2 రోజుల్లో మళ్ళీ ములాఖత్లో మిథున్ రెడ్డి గారిని కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల్లో రాజమండ్రి వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. మరి అప్పుడైనా సరే ప్రైవేట్ సెక్యూరిటీతోనే రాజమండ్రికి వచ్చే అవకాశం ఉంది. మరి గోదావరి జిల్లాలకు వచ్చారంటే ఖచ్చితంగా జనాభిమానం ఆయనకి ఎక్కడ చూసినా రోడ్లపైన కూడా జనాభిమానం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీతోనే మరి గోదావరి జిల్లాలకి వైపు అడుగులు వేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు మరి ప్రైవేటు సైన్యం ప్రైవేటు సెక్యూరిటీతోనే జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రికి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి 2-3 రోజులు అంటే మరి ఏ డేట్ అనేది ఇంకా పార్టీ అధిష్టానం ప్రకటించాలి. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ డేట్స్ కూడా రావాలి కాబట్టి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.